దూరంగా వెళ్ళాలనుకుంటున్నాను, తనని మర్చిపోవాలనుకుంటున్నాను ప్రవీణ్. నీకు అలాంటి చోటు ఏదైనా తెలుసా? నాకు అక్కడ ఎవరు తెలియకూడదు, నేను ఎవరికి తెలియకూడదు, అక్కడ నాకు ఏమీ గుర్తుకు రాకూడదు. ముందు నాకు ఈ విషయం చెప్పు. నిన్నటి వరకు అంతా నార్మల్గానే ఉంది, నువ్వు కూడా నార్మల్గానే ఉన్నావు. మరి ఉన్నట్టుండి అసలు ఏమీ నీకేమైంది? నార్మల్గా లేదు ప్రవీణ్. నేను నార్మల్గా ఉన్నట్టు కనిపిస్తున్నానంతే. కళ్ళు మూసుకొని అబద్ధపు నవ్వుతున్నాను. నిజానికి దూరంగా పారిపోతున్నాను నేను. ఏంటా నిజం? నేను తన్నుని పెళ్లి చేసుకోవాలనే నిజం ప్రవీణ్. తన కడుపులో నా బిడ్డ పెరుగుతుందనే నిజం నుంచి ప్రవీణ్. ఇదంతా తెలిసిన తర్వాత కూడా మరొకరి గురించి నేను నా మనసులో ఫీలింగ్స్ని ఎలా పెట్టుకోగలను నువ్వే చెప్పు నాకు. అందుకనే నేనేం డిసైడ్ అయ్యానంటే, నా మనసులో ప్రజ్ఞ మీద ఏవైతే ఫీలింగ్స్ ఉన్నాయో వాటన్నిటినీ నేను అంతం చేస్తాను. ఆ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేసి తీరాలి ప్రవీణ్. అదీ కాకుండా ఇదంతా అంతా తెలిసిన తర్వాత కూడా నన్ను నేను మోసం చేసుకుంటూ ఉండలేను కదా. తెలుసు నాకు, నేను తన్నుని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చానని. ప్రజ్ఞ తిరిగి వస్తే నేను ఎందుకు ఇంత ఎమోషనల్ అయిపోతున్నాను? మరి మొత్తం అంతా నార్మల్గానే జరుగుతుంది కదా. మరి తనకి తిరిగి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నా సర్వస్వాన్ని లాగేసుకుంది, ఇప్పుడు నా ప్రాణాలను కూడా తీసుకుంటుందా? ఐఎమ్ అన్ ఎమోషనల్ ఫూల్ ప్రవీణ్. నా ప్రేమ నా మీద ప్రభావం చూపిస్తోంది. తను నన్ను పూర్తిగా కంట్రోల్ చేస్తుంది ప్రవీణ్. ఎలా అనిపిస్తుందంటే నేనుగా లేననిపిస్తోంది. అభి, ప్రేమలో అలాగే జరుగుతుంది. ఒకసారి అది బలహీనంగా మారితే మరోసారి బలంగా మారుతుంది. ఇప్పుడు నీ ప్రేమని నువ్వు వీక్గా మారుస్తుంది, నువ్వు చాలా స్ట్రాంగ్గా మారాల్సి ఉంటుంది. కనీసం నీ ప్రేమ నీ కళ్ళ ముందే ఉంది, నీ చుట్టుపక్కలే ఉంది, నువ్వు దాన్ని చూడగలుగుతున్నావు. నా ప్రేమ నా చుట్టుపక్కల ఎక్కడా లేదు. బుల్బుల్ లేకుండా నేను బతకలేను అనుకున్నాను, కానీ తను ఇప్పుడు నా పక్కన లేదు. నేను తనతో ఏం చెప్పేవాడిని తెలుసా? బుల్బుల్, నా జీవితంలో కనుక నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్పాను. కానీ ఇప్పుడు నేను బతుకుతున్నాను. నేను బతకాల్సిందే అభి. ఎందుకంటే ప్రేమ ఉన్నా లేకపోయినా మనకి ప్రేమ కోసం బతకాల్సిన కారణం ఉంటుంది. ఇక నువ్వు కూడా ఆ కారణాన్ని వెతకాల్సి ఉంటుంది. నువ్వు మాట్లాడినంత నిజమే ప్రవీణ్. నీ ప్రేమ లేకుండా నువ్వెలా బతుకుతున్నావో అలాగే నేను కూడా ప్రేమ లేకుండా బతకాల్సి ఉంటుంది. నేను స్ట్రాంగ్గా మారాలి ప్రవీణ్. మొత్తం అంతా మర్చిపోవాలి, సమస్తాన్ని. సరే, నువ్వు ఇవన్నీ వదిలే. ఏమైనా తింటే నీకు కొంచెం బెటర్గా ఉంటుంది. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. చూడండి, కాస్త జాగ్రత్త. నేను అమ్మమ్మకు చెప్పలేదంటే ఆవిడకి కోపం వస్తుంది. కాల్ చేసి వెంటనే చెప్తాను. లేదు, నేను కాల్ చేస్తే ఒంటరిగా ఎందుకు వెళ్ళావని తిడతారు. ప్రవీణ్కి కాల్ చేస్తాను. అలాగే అమ్మమ్మకి నచ్చ చెప్పమని చెప్తాను. అభి మొదటిసారి ప్రజ్ఞావతిని గురించి తన ఫీలింగ్స్ని షేర్ చేసుకున్నాడు. నేను ఈ సంగతి ప్రజ్ఞావతికి చెప్పాల్సిందే. హలో వదిన, మీరు కాల్ చేయడం మంచిదైంది. ఏంటి, ఏమైంది? ఏం లేదు వదిన, నేను అభితో పాటు. వదిన, మీరు ఎక్కడైనా బయట ఉన్నారా? అవును ప్రవీణ్, అది చెప్పడానికి నేను నీకు ఫోన్ చేశాను. నేను తనుని ఫాలో అవుతున్నాను. ఆలియాకి ఎవరైతే సాయం చేస్తున్నారో తను ఆ వ్యక్తిని కలవడానికి ఎక్కడికో వెళ్తోంది. నేను వచ్చేటప్పుడు అమ్మమ్మకేమీ చెప్పలేదు. నువ్వు ప్లీజ్ ఆవిడికి నీ పద్ధతిలో నచ్చ చెప్తావా? వదిన ఇప్పుడు వేరే పని మీద బయటకు వెళ్తున్నారు. అభి గురించి తనకి చెప్పడం కరెక్ట్ కాదేమో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,